సూర్యుడు మెల్లగా తూర్పున ఉదయించాడు. ఊరంతా కొత్త ధాన్యపు వాసనతో మేల్కొంది. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు, గాలిలో పండగ సందడి. అది సంక్రాంతి ఉదయం. రామయ్య తాత తన మనవడి చేయి పట్టుకుని పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ భూమి తల్లి మనకు అన్నం పెడుతుందిరా అని తాత చెప్పాడు. మనవడు మట్టిని తాకుతూ అమాయకంగా నవ్వాడు. ఆ క్షణంలో అతడికి భూమి నిజంగానే అమ్మలా అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కొత్త బియ్యం, బెల్లం కలిపి పొంగలి వండుతున్నారు. పొయ్యిలో మంటలు పాత బాధలన్నింటినీ కాల్చేస్తున్నట్టుగా ఉన్నాయి. అందరూ కలిసి తిన్న ఆ భోజనంలో రుచి కంటే ఎక్కువగా ప్రేమ నిండి ఉంది. మధ్యాహ్నం ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఒక్కో గాలిపటం ఒక్కో కొత్త ఆశలా ఎగిరింది. సాయంత్రం సూర్యుడు సెలవు తీసుకుంటూ అస్తమించగా ఊరంతా దీపాల వెలుగులతో మెరిసిపోయింది. అప్పుడు రామయ్య తాత మనవడితో ఇలా అన్నాడు. సంక్రాంతి అంటే కేవలం పంటలు పండడం మాత్రమే కాదురా, మన మనసుల్లో కృతజ్ఞతాభావం కలగడం. తాత మాటలకు మనవడు తలూపాడు. ఆ చిన్నారి మనసులో ఆ మాటల విత్తనాల్లా నాటుకుపోయాయి.